పునరుత్థానపు ఆరాధనలో మనల్ని అందరినీ ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి దేవదేవునికి రెండు చేతుల ఆకాశం తట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. స్తోత్రాలు చెల్లిద్దామండి. నేటి వరకు మనల్ని కాచిన దేవుడు, ఈ క్షణం వరకు మనల్ని బదిలిపరిచిన దేవుడు, మనందరి జీవితాల పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత, ప్రేమ, నమ్మకత్వం, విశ్వసనీయతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మనకంటే ఎంతోమంది భక్తి కలిగిన వారు, యోగ్యత కలిగిన వారు, శ్రేష్టత కలిగిన వాళ్ళు ఈ దినాన్ని చూడలేక మంటిలో మంటిగా మారిపోయారు. మన పైన ప్రభు ఉంచినటువంటి ఈ గొప్ప కనికరము కొరకై రెండు చేతుల ఆకాశం తట్టెత్తి ప్రభుని స్తుతిద్దామండి. ప్రభుని స్తుతిద్దాం. ప్రభు కృప కొరకై ప్రభుని స్తుతిద్దాం. ప్రభు కృప కొరకై ప్రభుని స్తుతిద్దాం. ప్రభు కృప కొరకై ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయనా, స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. నీవు లేకుండా, నీతో ఉండకుండా, నిన్ను ఆరాధించకుండా నేను బ్రతకలేనయ్యా. నిన్ను ఆరాధించటానికి నన్ను బలపరిచయ్యా. నీకంటే నాకు ఈ లోకములో ఏది ఎక్కువైనది కాదయ్యా. నీ మాట చాలు ప్రభువా. నా చావు, నా భయము నా ముందు నిలుచున్నా, పగవాడు నా వెనుక నన్ను తరుముకొస్తున్నా. నా చావు, నా భయము నా ముందు నిలుచున్నా, పగవాడు నా వెనుక నన్ను తరుముకొస్తున్నా. నీదు మాట చాలయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, నీదు మాట చాలయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా,
యెహోవా ఈరే నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. నాకైనా నా కీడు నా చుట్టూ భయపెడుతూ వస్తున్నా, నాయనా నా తోడు దూరం నాకైనా నా కీడు నా చుట్టూ భయపెడుతూ వస్తున్నా. నీవే నా ధైర్యము యెహోవా నిస్సి నీవయ్యా, నీవే నా ధైర్యము యేసయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జీవము కలిగిన దేవా, నీ ప్రసన్నతను రానివయ్యా. నా దాగు నా చోటు నీవే నా యేసయ్యా, నా రక్షణ కోట నా శృంగం నీవయ్యా.
నా దాగు నా చోటు నీవేనా యేసయ్యా, నా రక్షణ కోట నా శృంగం నీవయ్యా. నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా ఉండలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. అందరూ రెండు సరిపడదామా? నీదు మాట లేక బ్రతుకలేనయ్యా, నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీదు మాట లేక బ్రతుకలేనయ్యా. నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా.
ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన ఒక్క క్షణమైన యేసయ్యా కొంతసేపైనా యేసయ్యా ఒక్క క్షణమైన యేసయ్యా కొంతసేపైనా యేసయ్యా నీవు లేకుండా ఉండలేనయ్యా నీదు మాట లేక బ్రతుకలేనయ్యా నీవు లేకుండా ఉండలేనయ్యా నీదు మాట లేక బ్రతుకలేనయ్యా నీదు మాట లేక బ్రతుకలేనయ్యా నీదు మాట లేక బ్రతుకలేనయ్యా అవును ప్రభువా నీదు మాట లేక బ్రతుకలేనయ్యా నా చావు నా భయము నా ముందు నిలుచున్నా పగవాడు నా వెనక నన్ను తరుముకొస్తున్నా నీదు మాట చాలయ్యా యెహోవా ఈరే నీవయ్యా నీదు మాట అందరం కలిసి యెహోవా ఈరే నీవయ్యా ఒక్క క్షణమైన యేసయ్యా కొంతసేపైన యేసయ్యా ఒక్క క్షణమైన యేసయ్యా కొంతసేపైన యేసయ్యా అవును ప్రభు నీకు నాకు దూరం నిన్ను ఆరాధించకుండా నిన్ను స్తుతించకుండా నీ సన్నిధిలో గడపకుండా నేను ఉండలేనయ్యా నిన్ను ఆరాధించేవాడిగా నిన్ను స్తుతించేవాడిగా ఆఖరి క్షణం వరకు నిన్ను ఘనపరిచేవాడిగా నన్ను మమ్మలను చేయండి ప్రభువా
నన్ను మమ్మలను చేయండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి అయ్యా, నీ శక్తితో నింపండి అయ్యా, నీ ప్రభావంతో నింపండి అయ్యా, నీ పరిశుద్ధాత్మతో మమ్మలను నింపండి నాయనా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా. అవును ప్రభువా, నా దాగు నా చోటు నీవే యేసయ్యా, నా రక్షణ కోట నా శృంగం నీవయ్యా. నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. అవును తండ్రి, అందరం కలిసి పాడదామా? నీవే ఇమ్మాను యేలయ్యా. చెబుదామా? అందరం చెబుదామా? నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే నా తోడు యేసయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. ఒక్క క్షణమైన యేసయ్యా, కొంతసేపైన యేసయ్యా, ఒక్క క్షణమైన, ఓన్లీ 1 minute నీవు నేను విడిచి ఉండలేవయ్యా. యేసయ్యా, నాయనా నా తోడు దూరం నాకైనా, నా కీడు నా చుట్టూ భయపెడుతూ వస్తున్నా, నీవే నా ధైర్యము యేసయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా. అవును ప్రభువా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, యెహోవా నిస్సి నీవయ్యా, యెహోవా ఈరే నీవయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా, నీవే ఇమ్మాను యేలయ్యా. అందరం పడదాం, అందరం పడదాం. నీవే ఇమ్మాను, అందరూ స్వరం విప్పాలి. నీవే నా తోడు యేసయ్యా, నీవే నా ధైర్యం యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి ఆరాధనా.
విడిచి ఒక క్షణమైన మేము ఉండలేమయ్యా. నీవు మా ధైర్యం, నీవు మా సమస్తం, నీవు మా సర్వస్వం, నీవే మా జీవితాలకు ఆధారమైన దేవుడు తండ్రి. మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం. మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉండండి, మీరు మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ ఆరాధనలో కూడా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించవలసిందిగా వేడుకొచ్చు. క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. 133వ కీర్తన, 133వ కీర్తన. సుకేసి వచ్చి చదువుతుంది, మనం విందాం. 133వ కీర్తన. 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. తండ్రి తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయచేసి మరొక అవకాశం, మరొక పునరుత్థానపు ఆరాధనను ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా కలిగి ఉండడానికి ఆయన మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ఒకసారి 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మీ అందరికి కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నానండి. ఈ విధంగా ప్రభు నామాన్ని ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకు కలుగు చేశారు కనుక ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ కొద్ది సమయం మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ మాటను మనము చదువుకుందాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. చదవబడిన ఈ మాట మీద మనము మనస్సు నుంచుదాం. మనము ఈ లోక యాత్రలో మన ఆరాధనకు యోగ్యుడైన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయనే జీవంగల దేవుడని గుర్తించి ఆయన మాత్రమే సమస్త మానవాళి పాపం కొరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ భూమి మీద ఎవ్వరూ కలుగ చేయలేని విలువైన రక్షణను మన జీవితాలకు ఆయన కలుగ చేశాడని మనమందరం కూడా నమ్ముతూ ఈ జీవన యాత్రను మనమందరం కూడా కొనసాగిస్తున్నాం. ఈ యాత్రలో మనం
కలిగి ఉన్నటువంటి ప్రవర్తన, మనం చేస్తూ ఉన్న ఈ ప్రయాణం, మనము నేర్పుతూ ఉన్న ఈ బంధాలు, ఈ బంధుత్వాలు, మనం కలిగి ఉన్న ఈ స్నేహాలు, సహవాసాలు, ఈ కుటుంబం, ఈ సంఘం, ఈ జీవన వ్యాపారంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి మలుపులోనూ మనము పరిశుద్ధులమై, పరిపూర్ణులమై, ప్రభువు మెచ్చుకునే వారంగా మనం అందరం కూడా దినదినము మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న గంభీరమైన సత్యమై ఉందండి. ఒకనికి 3 తలాంతులు ఇవ్వబడ్డాయంట, ఇంకొకనికి 2 తలాంతులు ఇవ్వబడ్డాయంట, ఇంకొకనికి 1 తలాంతు ఇవ్వబడిందంట. 3 తలాంతులను 6గా మార్చాడంట, 2 తలాంతులను 4గా మార్చాడట. 1 తీసుకున్నవాడు పాతి పెట్టాడట. రెట్టింపు చేసిన వారిని బళ అని ఆ యజమానుడు మెచ్చుకున్నాడట. మరిన్ని పట్టణాల మీద వారికి అధికారాన్ని ఇచ్చాడట. పాతి పెట్టిన వాడిని చెడ్డదాసుడా అని పిలిచాడంట. చీకటి గల బిలంలోనికి నెట్టివేశాడంట. మన జీవితంలో మనకివ్వబడిన రక్షణను, మనకివ్వబడిన కుటుంబాలను, మనకివ్వబడిన ఆధిక్యతలను దేవుడు మన జీవితాన్ని కరుణించి మనకు అనుగ్రహించినటువంటి ప్రతి ఈవిని మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నామని ఎరిగి భయముతో మనం వాటిని కాపాడుకుంటూ దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించకపోతే మనం కూడా ప్రతిఫలంగా నష్టాన్ని చూస్తామనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న సత్యమై ఉంది. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 21వ వాక్యం నుంచి 23వ వాక్యం వరకు ఈ తలాంతులను రెట్టింపు చేసిన వారి సంగతి, పాతి పెట్టిన వారి సంగతి వ్రాయబడ్డాన్ని మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం దేవునికి దగ్గరగా, దేవుని సన్నిధిలో దేవుడు మెచ్చుకోవడానికి దగ్గరగా, దేవుని సంతోషానికి దగ్గరగా మనమందరం కూడా మన జీవితాన్ని స్థిరపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనం చదువుకున్నటువంటి మాటను చూస్తే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే వానికి జీతం దొరుకుతుంది. అయితే పునాది మీద ఒకడు కట్టిన పని కాల్చివేయబడితే వాడు నష్టపోతాడు అంటున్నాడు. మన పని నిలవాలి, మన పని జీతం తేవాలి. మనం ప్రభువు దగ్గరికి వచ్చేది ఎందుకు అని అంటే, ఆయన ఇచ్చే జీతం కొరకు. ఈరోజు లైవ్లో నేను చూస్తూ ఉన్నాను, అందరూ కూడా మహిమ సంబంధమైన దేవుని రాజ్యాన్ని గురించినటువంటి పాటలు పాడారు. రమ్ము రమ్ము యేసునాథ అని, ప్రియా యేసు రాజును నే చూచినా చాలని, ప్రియునితో నేను గడపాలని, ప్రకాశించే ఆ దివ్య సియోనులో ఘనుడా నిన్ను చూడాలని, ఈ పాటలన్నిటితో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించారు. అయితే మన గమ్యం ఏంటి అనంటే అదే. అందుకే మనం పాడుకుంటాం కదా, పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, మాయలోకమేగా నేను యాత్రికుడను. మనం ఎవరం చెప్పండి? యాత్రికులము, పరదేశులము. మన దేశం
ఆ దేశం, మన గమ్యం ఆ రాజ్యం. ఆయన ఇచ్చే కృప ముందు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకు ఎన్నతగినవి కాదు. ఇందుకోసం మనం ప్రభువుని దగ్గరకు వచ్చాం. ఇందుకోసం మనం మన మతాన్ని, మన కులాన్ని, మన సాంప్రదాయాన్ని, మన పద్ధతుల్ని, మన అలవాట్లని మనం పక్కన పెట్టి ఒక గొడుగు కింద ఒక వ్యక్తిని మనం అనుసరిస్తూ మన ప్రవర్తనని, మన నైజాన్ని, మన పద్ధతిని మనం పక్కన పెట్టి ఆయనలాగా ఉండడానికి మనం అందరం కూడా కొనసాగుతున్నాం ఈ యాత్రలో కదా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ యాత్రను చేస్తూ ఉన్న మనం చేసే పని, మనం కలిగి ఉన్న ప్రవర్తన మనకు జీతం తెచ్చేదేనా? మనము జీతాన్ని పొందుకోబోతున్నామా? మన పని నిలుస్తుందా? మనం అంగీకరించబడతామా, మనం ఆమోదించబడతామా అని ప్రభు సన్నిధానంలో మనం అందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మన గురించి మనం చెప్పుకునేది, మన గురించి ఇతరులు చెప్పేది, ఇదంతా ఆ రాకడలో ఏమైపోద్దంటే కొట్టివేయబడుతుంది. మన గురించి దేవుడు చెప్పేది మాత్రమే స్థిరపరచబడుతుంది. కొంచెం మీరు అర్థం చేసుకుంటున్నారనుకుంటున్నాను. శంకరుని అందరూ చిచ్చి వీడు పాపి అని తేల్చేశారు, కానీ యేసు ప్రభు ఇతడే నీతిమంతుడు అని తీల్చి పంపించాడు. చిచ్చి చిచ్చి పాపాత్మురాలు నిన్ను అంటుకుంటుంటే నీకు తెలియట్లేదా అన్నాడు సీమోను. కానీ యేసు ప్రభు మాత్రం ఈమెను గురించి భూమి మీద నా సువార్త వినపడేటంత కాలం చెప్పుకుంటారయ్యా అని చెప్పాడు. అదే ఆ పేద విధవరాల ఎంత వేసింది, 2 కాసులేగా అన్నారు అందరూ. కానీ యేసు ప్రభు ఆమె కానుకే ఘనమైనది ఆ కానుకల పెట్టెలో అని తీర్చి పంపించాడు. మన గురించి మనుషులు చెప్పేది, మన గురించి మనం చెప్పుకునేది శాశ్వతమైనటువంటి స్టేట్మెంట్ ఏమాత్రం కూడా కానే కాదు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట మన కొరకు చెక్కి ఉంచబడింది. కాబట్టి సమయము అనేది రాకమునుపు, అనగా ప్రభువు రాకడ వచ్చేటంత వరకు దేనిని గురించి, ఎవరిని గురించి మీరు తీర్పు తీర్చమాకండి. చూడండి, అంధకారములో ఉన్నటువంటి, రహస్యంగా ఉన్నటువంటి సంగతులను ఆయన వెలుగులోనికి తెచ్చి హృదయం లోపల దిగుబడిపోయి మరుగున పడిపోయిన ఆలోచనలను ఆయన బయలుపరచబడినప్పుడు, ఆయన బయటకు తీసుకొచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు కలుగుతుంది. ఎవరికి ఏ మెప్పు కలగాలో, ఎవరికి ఏ ఘనత కలగాలో, ఎవరి హృదయంలో ఏది ఉందో, ఎవరేమై ఉన్నారో ఆయన తేల్చబోతున్నాడట. కాబట్టి మన పనులన్నీ ఎలా ఉండాలి అనంటే ప్రభు మెచ్చుకునే పనులుగా ఉండాలి, ప్రభు ఆమోదించే పనులుగా ఉండాలి, మన పని నిలిచే పనిగా ఉండాలి. మనం ఏమై ఉన్నాము అనే దాన్ని ఆలోచన చేసుకోవాలి. ఆయన ఇంటిలో, ఆయన సంఘములో, ఆయన పిల్లలుగా ఈ లోకములో మనమందరం కూడా కలగాపులగం అయిపోయి ఉన్నాం. కానీ మనం ఏమై ఉన్నామో ప్రభు తేల్చబోతున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ మాటను మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ మాట చూద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాకుండా కర్రవి, మట్టివి కూడా ఉన్నాయి. చాలు 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 చాలు. వెండివి, బంగారువి మాత్రమే కాకుండా కర్రవి, మట్టివి కూడా ఉన్నాయి. మనము దేవుని వాక్యాన్ని గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 12వ మాట చూస్తే, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కడితే, వాడు కర్రతో కట్టాడో, గడ్డితో కట్టాడో, కొయ్యకాళ్ళతో కట్టాడో, వెండితో కట్టాడో, బంగారంతో కట్టాడో, అగ్ని బయలుపరుస్తుంది. ఆ పని ఎటువంటిదో అగ్నే పరీక్షిస్తుంది. అంటే రకరకాల పనులున్నాయి. ఈ లోకంలో ఎవరికి చేతనైనట్టుగా వారు చేసుకుంటూ వెళుతున్నారు. కానీ ఎవరు ఆమోదించబడతారో రేపటి దినమే తేల్చబోతాముంది. ఆ దినము నేను తేలిపోబోతున్నాను అనే భయం, భక్తి ఎవరి జీవితంలో అయితే, ఆ కాన్షియస్ ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, వారి ప్రవర్తన జీతము పొందుకునే ప్రవర్తనకు తగ్గట్టుగా ఉంటుంది. నేను జీతం పొందుకోవాలి అనే నిరీక్షణ, భయము, ఆశ, ఆసక్తి మన జీవితంలో ప్రతి క్షణం కూడా కనపడతాయి. రకరకాల పనులు, రకరకాల వస్తువులు, రకరకాల ఆలోచనలు, రకరకాల పద్ధతులు, రకరకాల నిర్ణయాలు. దేవుని వాక్యం వినపడుతున్న హృదయం అలాగే కఠినంగా ఉన్న పరిస్థితి. విత్తేవాడు విత్తుతూ ఉంటాడు. కానీ కొన్ని హృదయాలు త్రావ ప్రక్కనగా ఉన్నాయి, కొన్ని హృదయాలు రాతి నేలగా ఉన్నాయి, కొన్ని హృదయాలు ముండ్ల తుప్పలుగా ఉన్నాయి, కొన్ని హృదయాలు మంచి నేలగా ఉన్నాయి. సంఘంలోని చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. రాతి మనస్తత్వం ఉంది, ముళ్ళ మనస్తత్వం ఉంది, త్రోవ ప్రక్కన మనస్తత్వం ఉంది, మంచిగా పశ్చాత్తాపడుతూ వాక్యాన్ని స్వీకరించే మనసు ఉంది. అయితే ఇంతకీ ఆ విత్తనం ఎక్కడ పడింది అనేది పంట చేతికొచ్చినా కానీ తెలియదు. మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రారంభంలో నేను ఇప్పుడు చెప్పినటువంటి సందర్భం ఉంటుంది. 36వ వచనం కాడి నుంచి చూస్తే మరొక ఉపమానాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తారు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 36వ వాక్యం. అప్పుడు జన సమూహమును చూచి పంపించి వేసిన తర్వాత వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, గురుగులు, గోధుమలు ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి అని అడిగారంట. అడిగితే చెబుతున్నాడు ఆయన, గోధుమలు ఉంటాయి, గొరుగులు ఉంటాయి. గురుగులనేమో దుష్టుడు విత్తుతున్నాడు, గోధుమలనేమో మనుష్య కుమారుడు విత్తుతున్నాడు. అవి గోధుమలో, గొరుగులో పంట కాలములో తేల్చబడతాయి. గురుగులన్నీ కూర్చబడి, ఏరి, జమ చేయబడి, కాల్చివేయబడతాయి అని చెప్తున్నాడు. అంటే బంగారు పాత్రలు, వెండి పాత్రలు, కర్ర, గడ్డి ఎలాగైతే ఉన్నాయో, ఏ పని నిలవబోతాముందో, ఏ పని కాలిపోబోతాముందో, అగ్ని వచ్చినప్పుడు ఎలా తేల్తదో, ఏది గోధుమో ఏది గురుగో కాలం వచ్చినప్పుడు తేల్చబోతున్నాడు ఆయన. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వాక్యంలో చూస్తే మరొక ఉపమానాన్ని ప్రభు చెప్తున్నాడు. సముద్రములో వేయబడినటువంటి వలలాగా ఉంది. ఆ వలలో మంచి చేపలు ఉన్నాయి, పనికిరాని చేపలు ఉన్నాయి. అయితే ఆ వలను ఒడ్డుకు లాగి ఆయన నెమ్మదిగా కూర్చుని పనికిరాని చేపలను బయట పారవేసి పనికి వచ్చే చేపలను గంపలో వేస్తాడు. ఆ వలలో మంచి చేపలు ఉన్నాయి, పనికిరాని చేపలు ఉన్నాయి. ఆ ఇంటిలో వెండి, బంగారపు పాత్రలు ఉన్నాయి, మట్టి, కర్ర పాత్రలు ఉన్నాయి. ఆ పునాది మీద వెలగల రాళ్లతోనూ కట్టబడుతూ ఉంది, కర్ర కొయ్యకాలుతోనూ కట్టబడుతూ ఉంది. అయితే అవి బంగారు పాత్రలో, వెలగల రాళ్లతో వేయబడిన పునాదో, అది గోధుమలో, గురుగులో, అవి మంచి చేపలో, పనికిరాని చేపలో ఒకరోజు తేల్చబడబోతా ఉంది అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నానండి. మనము తేల్చబడబోతున్నాం.
మనము పరీక్షించబడబోతున్నాం, మనము శాశ్వతంలోనికి రాబోతున్నాం. అయితే మన పని నిలవాలి, మన పని మనకు జీతం తేవాలి. కర్ర కాలిపోయినట్టుగా మన పని కాలిపోకూడదు. బయట పారవేయబడినట్టుగా పనికిరాని చేపలుగా మనం ఉండకూడదు. కూర్చి ఏరి కాల్చివేయబడినట్టుగా గురుగుల జీవితం మనకు ఉండకూడదు. మనం మట్టి పాత్రలంగా ఉండకూడదు. వెండి పాత్రలంగా, బంగారు పాత్రలంగా, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రలంగా మనం మలచబడాలి. అలా మనం మలచబడాలి అనంటే పరీక్షలకు, మలుపులకు తట్టుకుని నిలవబడాలి అంటే మనం మన ప్రవర్తనని శుద్ధంగా మార్చుకోవాలి. దినం గడుస్తున్న కొలది శుద్ధతలోనికి రావాలి. దినం గడుస్తున్న కొలది ఓర్పులోనికి రావాలి. దినం గడుస్తున్న కొలది సహనములోనికి రావాలి. దినాలు గడుస్తున్న కొలది పరిశుద్ధతలోనికి రావాలి. దినాలు గడుస్తున్న కొలది విశ్వాసంలోనికి రావాలి. దినాలు గడుస్తున్న కొలది ఆత్మీయ ఎదుగుదలలోనికి రావాలి. దినాలు గడుస్తున్న కొలది మాదిరికరమైన జీవితంలోనికి రావాలి. దినాలు గడుస్తున్న కొలది దేవునికి భయపడే మనస్తత్వం మనలో జనరేట్ అవ్వాలి. దేవుని బిడ్డలారా గమనించండి. అలా మన పని నిలవాలి అనంటే, మనం నూతనత్వం పొందాలి అంటే, మనకు శాశ్వత జీవం, నూతన జీవం దొరకాలి అనంటే మనం ఏం చెయ్యాలి? ఒక 2-3 మాటలు మీ ముందు పెట్టి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూసుకుంటూ వెళితే, దేవుడు తప్పిపోయిన మానవాళిని తుడిచివేద్దాం అనుకున్నాడు. ఆయన నిర్మించినటువంటి, ఆయన సృష్టించినటువంటి జీవకోటి నశించిపోతుంది కనుక నశించిపోకుండా ఉండడానికి ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తి పేరే నోవాహు. అతని ద్వారా దేవుడు ఒక ఓడను కట్టాడు. ఆ ఓడలోనికి ఎగిరే ఈగ కాడి నుండి ఆకాశంలో మాత్రమే సంచరించే ఈగల వరకు, అంటే పక్షి జాతిలో సమస్తాన్ని, ప్రాకే పురుగు జాతిలో సమస్తాన్ని, తిరిగే మృగజాతిలో సమస్తాన్ని, మనుషులుగా నీ ఇంటి వారిని ఆ ఓడలోనికి చేర్చమని దేవుడు చెప్పాడు. 6వ అధ్యాయం ఆఖరి వచ్చిన భాగంలో దేవుడు ఈ సంగతిని నోవాహుతో చెబుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే 7వ అధ్యాయం మొత్తం మనం చూస్తే ప్రతి జీవిని, జీవకోటిలో ఉన్నటువంటి ప్రతి జీవిని నోవాహు ఆడదాన్ని, మగదాన్ని ఆ ఓడలోనికి చేర్చినట్లుగా మనం చూస్తాం. 7వ అధ్యాయంలో 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వాన కురిసిందని, ఆ వాన నోవాహు వయస్సు 600 సంవత్సరములో పడటం మొదలు పెడితే, ఆ ప్రచండమైనటువంటి వాన 40 దినాలు కురవటం చేత నోవాహు గారి యొక్క 601వ సంవత్సరం మొదటి నెల వరకు నీళ్లు భూమి మీద ఉండిపోయినాయి అని, అప్పుడు ఆ ఓడ అరారతు పర్వతం మీద ఆగిందని మనం చూస్తున్నాం. అయితే 8వ అధ్యాయంలో ఆ ఓడలో వెళ్ళినటువంటి ప్రతి ప్రాణి మళ్ళీ తిరిగి భూమి మీద అడుగు పెట్టిందని చూస్తున్నాం. ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఆ ఓడలోనికి వెళ్ళినటువంటి ఆ జీవకోటి బ్రతకటానికి నోవాహుతో దేవుడు 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు. 6వ అధ్యాయం ఆఖరి వచ్చిన భాగాల్లో ఏమని చెప్పాడంటే, వాటన్నిటికీ ఆహారాన్ని నీవు సిద్ధపరిచి తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 21వ వాక్యం. ఒక్కళ్ళు చదవండి. ఏం చేయాలి? తినడానికి నానా విధమైన ఆహార పదార్థాలను కూర్చుకుని నీ వద్ద ఉంచుకో, అవి నీకును ఆ ఓడలోనికి చేరిన వాటికి నీ ఆహారం అవుతాయి అని దేవుడు చెప్తున్నాడు. మీకు ఒక చిన్న ఆలోచన కలగాలి. ఆ ఓడలోనికి ఎగిరే ఈగకాడి నుంచి ఈగల వరకు వెళ్ళింది కదా, ప్రాకే చీమకాడి నుంచి పెద్ద సింహం వరకు వెళ్ళింది కదా,
సకల చర జీవరాశులు అంటే ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి, ఇప్పుడు మనుగడను సాగిస్తున్నటువంటి ఏ జీవి అయినా, ఏ చిన్న పురుగైనా ఆనాడు ఓడలోనికి వెళ్ళింది అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న సత్యం. అయితే అంత గొప్ప జీవకోటి ఆ ఓడలోనికి వెళితే, ఆ ఓడలోనికి వెళ్ళినటువంటి ఆ జీవకోటి తినడానికి సంవత్సర కాలం పాటు ఎంత ఆహారం పడుతుంది? మనం కరెక్ట్గా లెక్కలు వేయటానికి యూదుల నెలలు, సమయాలు, తేదీలు వేరు, మన నెలలు, మన తేదీలు వేరు. మొత్తానికి సుమారుగా మీకు గుర్తుండడానికి నేను ఒక మాట చెప్తున్నాను. సంవత్సర కాలం పాటు ఈ జీవకోటి మొత్తం అక్కడ ఉండాలి అని అంటే ఓడలో ఎంత ఆహారం కావాలి? అసలు నిజంగా ఒక మాట మనం ఆలోచన చేయాలంటే, ఆ ఓడలో ఉన్నటువంటి జీవకోటి బ్రతకాలంటే ఇంకొక 25 ఓడలు నీటి మీద తేలితేనే కానీ సరిపోయే ఆహారం వాటికి అందదు. అర్థమవుతుందండి? మరి నోవాహు గారు తీసుకువెళ్ళినటువంటి ఆహారం, నోవాహు గారు తీసుకువెళ్ళినటువంటి జీవకోటి ఒకే ఓడలో ఉన్నాయి. ఒకే ఓడలో ఉన్నటువంటి ఈ ఆహారం ఈ జీవకోటికి ఎలా సరిపోయింది? ఇవి వెళ్ళాయి, మళ్ళీ రావటం వచ్చాయి. చూడండి ఒకసారి 8వ అధ్యాయము. దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అవి వెళ్ళటం మనం చూస్తున్నాం, అవి రావటం కూడా మనం చూస్తున్నాం. 15వ వాక్యం నుండి కొన్ని మాటలు చదవండి. 8వ అధ్యాయము 15వ వాక్యం. అప్పుడు దేవుడు, మగవాళ్ళు ఎవరైనా చదువుతారా? అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును ఓడలో నుండి అమ్మా బయటకు రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రతి జాతి పురుగును మొదలైన సమస్త శరీరులను, నీతో కూడా ఉన్న ప్రతి జంతువును వెంట పెట్టుకుని వెలుపలికి రావలను. అవి భూమి మీద విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాను. కాబట్టి నోవాహు అతనితో కూడా ఉన్న అతని కుమారులను, అతని భార్యను, అతని కోడండ్రును బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రతి ప్రాకు పురుగును, ప్రతి పెట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటకు వచ్చాను. ఎన్ని రోజుల తర్వాత వచ్చాయి? సుమారుగా సంవత్సరం తర్వాత. సంవత్సరం ఇవి అన్నీ ఏ ఆహారం తిన్నాయి? నోవాహు సిద్ధపరిచిన ఆహారం మాత్రమే. మధ్యలో ఉప్పు అయిపోయింది, సూపర్ మార్కెట్కి వెళ్తానికి అంటానికి లేదు. మధ్యలో పప్పు అయిపోయింది, ఆ కొట్టుకెళ్ళి తీసుకొస్తానంటానికి లేదు. ఎందుకంటే ఓడ తలుపు వేయబడినది మొదలుకుని ఓడ తలుపు తీసేటంత వరకు నోవాహు గారి చేతుల్లో ఏమీ లేదు. నోవాహు గారి ఆధీనంలో లేకుండా ఆ ఓడ వెళ్ళిపోతా ఉంది. ఓడ ఎక్కినప్పుడు ఒక స్థలంలో ఎక్కితే, ఓడ దిగినప్పుడు అరారోతు పర్వతం మీద దిగారు. అరారోతు పర్వతం మీద నుండి మళ్ళీ తిరిగి మానవ మనుగడ కొనసాగిందని చరిత్ర చెప్తా ఉంది, శాస్త్రం చెప్తా ఉంది. అయితే ఎలా ఇది సాధ్యమయ్యింది? ఎలా మళ్ళీ మనుగడను సాధించటానికి ఇంత జీవకోటి ఆ చిన్న ఓడలో ఎలా బతికింది అని అంటే, నాకు అర్థమైంది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఓడలోనికి వెళ్ళినటువంటి ఈ జీవకోటి మొత్తం వాటి సహజ నైజాన్ని మర్చిపోయాయి. సింహం మాంసం మాత్రమే తింటుంది, ఆంబోతు గడ్డి మాత్రమే తింటుంది. కానీ ఓడలోనికి వెళ్ళిన తర్వాత నోవాహు ఏది పెడితే అదే తింది. సింహమైనా, ఆంబోతైనా, చీమైనా, ఏగైనా, ఈగలైనా. దేవుని బిడ్డలారా గమనించండి. ఆత్మీయ యాత్రలో సాగుతున్నటువంటి కుటుంబాలుగా ఉన్న మనం రక్షణలోనికి వచ్చిన తర్వాత, దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలో మనము నాటబడిన తర్వాత మన సహజ నైజాలను మనం విడిచిపెట్టి మనము దేవుడు దేన్ని బోధిస్తున్నాడో దాన్ని నేర్చుకుని దేవుని బోధకు, దేవుని మాటకు తగ్గట్టుగా మన బ్రతుకును కట్టుకోవటం మనం నేర్చుకోవాలండి.
మనము తిట్టుబోతులమైనా, తిరుగుబోతులమైనా, కోపదారులమైనా, వేషధారులమైనా, మనం దేవునికి వెలుపట ఏమైనా, మనము దేవునిలోనికి వచ్చిన తరువాత మన జీవితాన్ని మనము దేవుడు నడిపినట్టుగా నడుచుకోవటానికి మాత్రమే మనం ఇష్టపడినప్పుడు మనము మరొక నూతన జీవాన్ని పొందుతాం. మీకు ఒక మాట చెప్పనా, ఒకవేళ నైజాన్ని విడిచిపెట్టకుండా ఓడలో కూడా ఏ జీవికి ఆ జీవే వాటి నైజాన్ని ప్రవర్తిస్తే దాదాపుగా వాటన్నిటినీ గెలవగలిగింది ఆడసింహం, మగసింహం మాత్రమే. ఆ రెండే బయటికి రావాలి. కానీ మరొక జీవికి ఏమాత్రం కూడా హాని లేకుండా నోవాహు తీసుకువెళ్ళినది మాత్రమే సర్దుకుని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఓడ నిండా ఐక్యతను నింపుకుని, పనిని కాపాడుకుని, పనిని జీతం పొందేటట్టుగా, క్షేమంగా వాళ్ళు బయటకు వచ్చేటట్టుగా ఆనాడు పరిశుద్ధాత్మదేవుడు వాటన్నిటి మధ్యలో ఐక్యతను ఉంచాడు. అవి కూడా ఐక్యతతో మెసులుకున్నాయి. ఈ రోజున మనము మన పనిలో నిలవాలి అనంటే, మన పని మనకు జీతము తేవాలి అంటే, మరొక బహుమానం మనం పొందాలి అంటే, ఆయన మన పనికి జీతం ఇవ్వాలి అనంటే, మన ఆత్మీయ జీవితంలో మనము సంఘములో కానీ కుటుంబంలో కానీ ఏం కలిగి ఉండాలి అంటే, ఏక మనస్సు, ఏకభావం, సర్దుకునే స్వభావం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమకరమైనటువంటి జీవితాన్ని జీవించటానికి మనం ఇష్టపడాలి. సింహం అడవిలో రాజు, కానీ ఓడలో నేను రాజునని అది ప్రవర్తించలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, జ్ఞానం కలిగింది చీమ, కానీ దాని జ్ఞానాన్ని అది వాడలేదు. అలాగున ఓడలో ఉన్న ప్రతి జంతువుకు ఏదో ఒక విశిష్టత ఉంది, కానీ వాటి విశిష్టతను అవి వాడలేదు. సమాజంలో మనకు కూడా ఎవరికి తగ్గ గొప్పతనాలు వాళ్ళకు ఉంటాయి, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు అనబడుతున్న పునాది మీద కట్టబడుతున్న తర్వాత, క్రీస్తు అనబడుతున్న బండ మీద కట్టబడుతున్న తర్వాత, మనము క్రీస్తును పోలి నడుచుకుంటేనే క్రీస్తుతో పాటు యుగయుగాలు ఉండబోతాం అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న సత్యం. ఒకవేళ అలాగున మనం కట్టబడకపోతే ఆయనతో ఉండడం అనేది అసాధ్యం. తెలిసి తెలియనటువంటి భక్తితో, నేర్చుకునే స్వభావం లేనటువంటి వెకిలితనంతో, లోబడే స్వభావం లేనటువంటి మూర్ఖత్వంతో, పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తూ ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించలేనటువంటి అవివేకంతో మనము నడుచుకుంటే, మనము దేవుడిచ్చే నూతనత్వాన్ని, నూతన జీవాన్ని పొందటం అనేది అసాధ్యం. అది నువ్వు తల్ల క్రిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదు. అది నువ్వు పొందలేకుండా ఈ లోకంలో ఏం పొందుకున్నా అవి వ్యర్థమే. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? కాబట్టి ఈ రోజున దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని మనము దైవీకమైన ఐక్యతతో నింపుకుని, మన పనిని, మన భక్తిని నిలుపుకుని బహుమానం పొందేటట్టుగా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవలసినటువంటి వరంగా, మనల్ని మనం ఎదిగించుకోవలసినటువంటి వరంగా మనం ఉన్నామని దేవుని వాక్యం మనకు నేర్పుతా ఉంది. ఇంకొక సంగతిని మీకు చూపించి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎవరు బహుమానం పొందుతారు, ఎవరు జీతాన్ని పొందుతారు అంటే, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడండి. ఆ వ్యక్తి పేరు ఫినెహాసు. ఆ వ్యక్తి దేవుడు తన మనస్సులో పాపం చేసినటువంటి ఇశ్రాయేలీయులు బ్రతకటానికి అనర్హులు అని దేవుడు తన ఆలోచనను తెలియచేసినప్పుడు, ఫినెహాస్ అనబడుతూ ఉన్నటువంటి వ్యక్తి మన తన తేడా లేకుండా, ఇక్కడ ఒక సంగతి గమనించాలి, సంఘములోనైనా కుటుంబంలోనైనా
మనం ఒక రూల్ చెప్పామంటే రూల్ ఫర్ ఆల్ కదా. నేను చెప్పానంటే నేను దాన్ని పాటించాలి. నేనే చెప్పి నేనే పాటించకపోతే దానికి విలువ ఉందా? విలువ లేదు. మనం ఇలా నడుద్దాం అనుకున్నాం, దాని ప్రకారంగా నేను నడవాలి. మనం ఇలా పాడదాం అనుకున్నాం, మనం దాని ప్రకారంగా పాడాలి. మనం ఇలా కూర్చున్నాం అనుకున్నాం, దాని ప్రకారంగా మనం కూర్చోవాలి. మనం ఇలా ఎదుగుదాం అనుకున్నాం, దాని ప్రకారంగా మనం ఎదగాలి. అందరూ ఆ చట్టంలోనికి రావలసిందే. వస్తేనే అది సంఘం, వస్తేనే అది కుటుంబం. లేకపోతే అది కుటుంబం అనబడదు. భర్త ఒక దారి, భార్య ఒక దారి ఉంటే, విశ్వాస ఒక దారి, పాస్టర్ గారు ఒక దారి ఉంటే అసలు అది సంఘము అని అనబడదు, కుటుంబము అనబడదు. అది బహుమానం పొందే పని కాదు, జీతము పొందే పని కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. మీ ఫినెహాస్ అంటండి, మీరు ఆ వచనం, ఆ అధ్యాయం నేను లోతులకు వెళ్ళి మీకు చెప్పను. మీరు తర్వాత దయచేసి చదవండి, ఖచ్చితంగా చదవండి. తన తేడా లేకుండా దేవుడు వారవలేని దానిని తాను వారవలేకుండా కత్తి దూసి అందరినీ చంపాడంట. దానికి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఫినెహాసు, నేను ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నానో ఆ ఆలోచన నెరవేర్చటానికి తన తేడా చూపకుండా ప్రవర్తించాడు గనక అతను మాత్రమే కాదు, అతని తర్వాత సంతానం వారి కూడా నా పని చేస్తారు. ఇది నిత్య నిబంధన అంటున్నాడు. సంఖ్యాకాండం 25లో దేవుడు చెబుతున్న మాట. ఇది నిత్య నిబంధన. ఫినెహాసు మాత్రమే కాదు, ఫినెహాసు పిల్లల 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 పిల్లలు నా పని చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే అతడు తన తేడా చూపలేదు. అతడు చాలా నా మనస్సుకు తగ్గట్టుగా, నేను మెచ్చుకునేటట్టుగా వాడు ప్రవర్తించాడు. అయితే అతనికి నేను ఇచ్చే జీతం ఏంటో తెలుసా? అతని పని నిలిచింది, అతని పనికి జీతం దొరికింది. నేను ఇచ్చే జీతం ఏంటంటే అతను మాత్రమే కాదు, అతని సంతానం అంతా నా పని చేస్తుంది అంటున్నాడు. ఇక్కడ ఫినెహాసు జీవితాన్ని మనం చూసినప్పుడు దేవుడు చెప్పిన ఆ మాట చేయటం ఫినెహాసుకు కూడా బాధే. ఎందుకంటే ఫినెహాసు ఖడ్గం పట్టుకుని నరుక్కుంటూ వెళుతుంటే పాపం చేసిన వాళ్ళలో ఫినెహాసు రక్త సంబంధులు ఉన్నారు, ఇంటి వాళ్ళు ఉన్నారు, తన బంధువులు ఉన్నారు. కానీ ఈడు నా బంధువుడు, ఈడు నా రక్త సంబంధి, ఈడు నాకు తెలిసినోడు, ఈడు నా ఇంటోడని చూడలేదు. కత్తి దూయటం మొదలు పెడితే మిద్యాను స్త్రీలతో కలిసిన ప్రతి ఒక్కరిని దూసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు అక్కడ పాపం జరిగింది. ఆ పాపంలో ఎవరైతే ఆ మరక అంటించుకున్నారో, అసలు దేవుడు చెబుతున్నటువంటి సందర్భం ఏదైనా సరే అందులో ఫినెహాసు తన ఆలోచన అనేది లేకుండా, ఆ ఒక్క సందర్భంలోనే కాదండి, ఎక్కడైనా సరే తన ఆలోచన అనేది లేకుండా ఫినెహాసు ప్రవర్తించాడు. కాబట్టి ఫినెహాసు విషయంలో దేవుడు చెప్తున్నాడు, ఇతడు నిత్య నిబంధనకు అర్హుడు. ఇతడు మాత్రమే కాదు, ఇతని తర్వాత సంతానం వారి కూడా నా పని చేస్తారు అంటున్నాడు. ఒకరోజు రాత్రి 9:30 ఆ టైంలో ఫిలడెల్ఫియా సిటీలో ఒక హోటల్ దగ్గరికి ఒక వృద్ధ దంపతులు ఇద్దరు వచ్చారంటండి. వాళ్ళు వర్షంలో తడిసి చలికి వణికిపోతున్నారంట. అయితే వాళ్ళు అడిగారంట హోటల్లో, ఆ హోటల్ మేనేజర్ అక్కడ కూర్చుని ఉంటే, బాబు మేము పెద్ద వయసుకు వచ్చాం కదా, మేము వణికిపోతున్నాం చలికి, మాకు కొంచెం రూమ్ అలాట్ చేయి బాబు అని అడిగారంట. అడిగితే అతను చెప్పాడంట, ఏమండి, ఈ సిటీలో ఒక వ్యాపారవేత్త కొడుకు పెళ్ళి, ఉన్న హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి, మా హోటలే కాదు, మీకు ఎక్కడికైనా రూమ్ దొరకదండి అన్నాడంట. అంటే వీళ్ళు అన్నారంట, నిజమేనయ్యా, మేము అన్నిటికీ తిరిగి ఇక్కడికి వచ్చాం, ఎక్కడా ఖాళీ లేవు, ఏమన్నా అవకాశం ఉంటే చూడయ్యా, అందరినీ బ్రతిమాలుతున్నాము, ఎవరు ఇవ్వట్లేదు అన్నారంట. అప్పుడు ఆ కుర్రోడు, సరేనండి మీరు ఏమైనా అనుకోను అంటే నాకు ఒక రూమ్ ఉంటుంది, నా పని అంతా చేసుకుని రూమ్లో నేను రెస్ట్ తీసుకుంటాను, కానీ నా రూమ్ అంత కంఫర్ట్గా ఉండదు, మరి దానిలో మీరు తలదాచుకుంటానంటే ఈ రాత్రికి ఉండండి అన్నాడంట. అంటే వాళ్ళు మహాభాగ్యంగా ఎంచి
ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి నైట్ సూట్స్ వాళ్ళకి ఇచ్చి పొయ్యి ఒకటి వెలిగించి వేడి రావటానికి వాళ్ళకి ఏర్పాటు చేశాడంట. వాళ్ళు ఆ వేడిని పొందుకుంటూ ఆ కుర్రోడిని చూసానంటే, బాబు మాకు ఏర్పాటు చేసావు, మరి నువ్వు చలిలో ఉండాలి కదా, బయట రాత్రి ఎట్లా, ఆ దేశంలో బయట ఉండాలంటే చాలా కష్టం అంట, మరి నువ్వు ఉండాలి కదా ఎలా అంటే, ఆ కుర్రోడు అని అంటే, నేను వయసులోనే ఉన్నాను కదా కొంచెం తట్టుకుంటాలేండి, మీరు పెద్దాళ్ళు కదా మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడంట. రాత్రి అయిపోయింది, తెల్లారి పొద్దున్నే లేచి చూసేసరికి ఈ కుర్రాడు బాగా చలికి వణికిపోతా ఉన్నాడు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి, అయ్యో మా కోసం రాత్రంతా ఇక్కడ ఈ సోఫాలో కూర్చుని ఉన్నావా నాయన అని చెప్పి ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో నుంచి డాలర్స్ కట్ట ఒకటి తీసి అతని చేతిలో పెట్టిందంట. తీసుకొని ఆయన మీ ప్రాణాన్ని తెగించి మాకు ఆశ్రయం ఇచ్చామని. అప్పుడు ఈయన వెంటనే మళ్ళీ ఆవిడ చేతిలో ఆ కట్ట పెట్టేసి, ఇది మా హోటల్కి అవగౌరవం తెచ్చే పనండి, మా హోటల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు, మా ఓనర్ గారు నన్ను బాగా చూసుకుంటారు, నాకు ఇవ్వవలసిన జీతం ఇస్తారు, మీరు పెద్ద వయసు వారు కనుక మీకు ఆశ్రయం ఇచ్చాను, ఈ హోటల్ ఎంతైతే నిబంధన ఉంటుందో, రూమ్కి ఎంతైతే రుసుము ఉంటుందో అంతే మీరు చెల్లించండి అని చెప్పి రసీదు ఇచ్చాడంట. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇతనికి న్యూయార్క్ సిటీ రమ్మని రాను పోను టికెట్ పంపించి ఒక ఇన్విటేషన్ లెటర్ ఇచ్చారంట. న్యూయార్క్ సిటీలో పలానా టైంలో నువ్వు ఉండాలి అని చెప్పి. ఆ టికెట్స్ చూసి, ఆ ఇన్విటేషన్ చూసి ఈ హోటల్ మేనేజరు చాలా ఆశ్చర్యపడ్డాడు, నాకు అక్కడ ఎవరున్నారు, నాకు అక్కడ ఎవరు లేరే అని. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఈ వృద్ధ దంపతులు ఇద్దరు ఎదురు చూస్తున్నారంట. ఏమండి మీరు ఎవరండి నన్ను పిలిపించారు అని అడిగితే వాళ్ళు చెప్పారంట, బాబు 2 సంవత్సరాల కిందట మాకు రూమ్ ఇచ్చావు కదా గుర్తుందా అంటే, అయ్యో నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదండి క్షమించండి, ఇచ్చాను నిజమే అని అంటే, వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ కారు ఎక్కించుకుని న్యూయార్క్ సిటీలో కట్టినటువంటి ఒక పెద్ద హోటల్ దగ్గరకు తీసుకెళ్లారంట. ఆ హోటల్ పేరు ఆస్టోరియస్ హోటల్ అంట. ఆ హోటల్ని కట్టి ఆ రోజు ఓపెన్ చేసి ఆ రోజు ఆ హోటల్ని నిర్వహించటానికి ఇతనికి మేనేజర్గా బాధ్యతలు అప్పగించడానికి వాళ్ళిద్దరు నిర్ణయించుకున్నారంట. ఇంతకీ అతను ఎందుకు అక్కడ అర్హుడయ్యాడు అని అంటే, ఆ రోజు ఫలితం ఆశించకుండా విధేయత చూపి త్యాగం చూపి వాళ్ళిద్దరికీ వృద్ధ దంపతులకి ₹1 వాళ్ళ దగ్గర ఆశించకుండా, ఒక చిన్న విసుగు ముఖంలో లేకుండా త్యాగంతో విధేయతతో సహకరించినటువంటి అతని మనస్సును చూసినటువంటి వాళ్ళు, మా సిటీలో నేను ఒక మంచి హోటల్ కట్టి ఆ హోటల్లో ఇతను మేనేజర్గా చెయ్యాలని అనుకోవటం మాత్రమే కాకుండా, ఈ ఫిలడెల్ఫియా సిటీలో ఇతను పనిచేస్తున్న చోట ఎంతైతే జీతం ఉందో దానికి 10 రెట్లు ఇస్తామన్నారంట. అంత మాత్రమే కాదు, ఆ హోటల్ బైలాస్లోనే ఆ సంస్థ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఒక మాట రాశారంట, ఈ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రమే కాదు, ఇతని తరువాత సంతానంలో ఎవరుంటే వాళ్ళు ఈ హోటల్ మేనేజ్మెంట్లోకి వస్తారు, ఇంత శాతం వాటా ఇతనికి చెందుతుంది అని చెప్పి రాశారంట. ఇది కట్టుకథ కాదండి, ఒక ఆర్టికల్ నేను చదివాను. ఆ వ్యక్తి, హోటల్ పెట్టినటువంటి వ్యక్తి పేరు, ఆ వెళ్ళినటువంటి మేనేజర్ పేరు, ఏమండి గమనించండి, ఆ కట్టినటువంటి హోటల్ పేరు ఆ ఆర్టికల్లో రాస్తే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా ఒక రాత్రి ఎవరో నాకెందుకులే అనుకునుంటే ఈ జీవితం అంతా మాత్రమే కాదు, అతని తర్వాత అతని సంతానం అంతటికి జాబుని ఎత్తుక్కోకుండా చేసినటువంటి ఇతని విధేయత ఎంత గొప్ప, ఏమండి పతాక స్థాయికి చేరిందో చూడండి, కీర్తించబడిందో చూడండి, ఘనపరచబడిందో చూడండి. కొన్నిసార్లు మనం విధేయత చూపటంలో, త్యాగం చూపటంలో, మనం తగ్గించుకోవటంలో అప్పుడు ఫలితం ఏంటని ఎత్తుక్కుంటాం. ఇక్కడ లోబడితే, ఇక్కడ తగ్గించుకుంటే, ఇక్కడ విధేయత చూపితే, ఇక్కడ త్యాగం చేస్తే నాకు ఫలితం ఏంటి అని అనుకుంటాం మనం. కానీ ఒక్క మాట చెప్పనా, ఆ ఫలితం అనేది మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా దాచి ఉంచుతాడు. మనుషులు ఆ ఫలితాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా ఆ ఫలితాన్ని దాచి ఉంచుతాడు. అయితే మన జీవితంలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, మనము మన పనిని నిలుపుకుని మన పని మనకు జీతం తెచ్చేటట్టుగా ఉండాలి అని అంటే మనం ఐక్యతతో నింపబడాలి. అది కుటుంబమే కావచ్చు, సంఘమే కావచ్చు, అది మరొక మనిషి ఎవరైనా కావచ్చు. ఆ వ్యక్తితో మనకు ఉండవలసింది విభేదం కాదు, ఐక్యతే. అది ఎంత విషయమైనా సరే అందులో మనం ఐక్యతనే కోరుకోవాలి, కానీ విభేదాన్ని కోరుకోకూడదు.
ఆ విషయంలో ఎంతైనా మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడాలి, కానీ హెచ్చించుకోవడానికి ఇష్టపడకూడదు. మనల్ని మనం తగ్గించుకోవటానికి, మనల్ని మనం లోబరుచుకోవటానికి మనం ఎంతైతే నేర్చుకుంటామో ప్రభు అంతగా మనల్ని దీవిస్తాడండి, అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని సంవత్సరాల క్రిందట మా అమ్మ దగ్గరికి, మా సంఘానికి, మేము అందరం కలిసి ఒక సంఘానికి వెళ్ళేవాళ్ళం. ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక ఆయన వచ్చి ఒకరోజు ఇలా బాధపడ్డాడు. మేము ఈ సంఘానికి మానేద్దాం అనుకుంటున్నాం రంగమ్మ అని చెప్పి మా అమ్మతో చెప్తున్నాడు. మా అమ్మ ఆయన చుట్టం అవటం వల్ల ఎందుకు మామయ్య అలా అనుకుంటున్నారు అంది. అంటే ఆయన అన్నాడు, మా కోడలు చచ్చిపోయి నెల అయింది, నీకు తెలుసు కదా అన్నాడు. తెలుసు మామయ్య అంది. అంటే ఇంతవరకు వచ్చి మన పాస్టర్ గారు మమ్మల్ని పలకరించలేదు, మేము ఎలా ఉన్నామో ఏంటో కూడా ఆయన అజ్జగట్టుకోలేదు. మా ఇంటి పక్కన పాస్టర్ గారు ఉన్నారు, వారు రోజు మా ఇంటికి వచ్చి మేము తిన్నామో లేదో పట్టించుకుంటున్నారు అని బాధపడ్డాడు. బాధపడితే మా అమ్మ ఆయన్ని ఓదార్చడానికి మాట్లాడుతూ ఉంది. ఆయన ఫైర్ అయిపోతూ ఉన్నాడు, కోపం ఎక్కువైపోయింది ఆయనకి. అయితే మా అమ్మ ఒక మాట చెప్పింది, సేవకులు అనేవాళ్ళు ఖచ్చితంగా రావాలి, రాలేదు అంటే ఏ పరిస్థితుల్లో రాలేదో మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ వచ్చినా రాకపోయినా మనం సేవకుల ముఖాన్ని కాదు కదా చూసేది, ఈరోజు పరిస్థితిని కాదు కదా. నీ కుటుంబమైనా నా కుటుంబమైనా ఇలాగ ఉంది అంటే సేవకుడు కన్నీరు కార్చాడు, ఆ సంగతిని నువ్వు మర్చిపోవద్దు మావయ్య. మనల్ని దీవించేదైనా ఆదరించేదైనా దేవుడు, కాబట్టి ఈ సంగతిని గుర్తు చేసుకో మావయ్య అని చెప్పి ఆయనకి చాలా మాటలు చెప్తే ఆయన కూల్ అయ్యాడు, భోంచేశాడు, సంఘానికి రావటం మొదలుపెట్టాడు. తర్వాత కొన్ని పరిస్థితుల్లో మేము ఆ సంఘాన్ని నుండి బయటకు వచ్చాం, కానీ వాళ్ళు మాత్రం ఆ సంఘంలోనే ఉన్నారు. అదే రోజు తర్వాత రోజు ఒక ఆవిడ వచ్చింది. ఒక ఆవిడ వచ్చి వాళ్ళ ఆయన చనిపోయాడు, దేవుణ్ణి నేను చాలా నమ్మానమ్మా, మా ఆయన చనిపోయాడు, దేవుని మీద నాకు నమ్మకం పోయింది, నేను మందిరానికి మానేస్తాను అంది. అంటే మా అమ్మ అంది, నువ్వు దేవుని మీద ఎప్పుడు వ్యసనపడొద్దమ్మా, సేవకులు మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు కృపను బట్టి ఏదైనా జరుగుద్ది, నువ్వు దేవుని వైపు చూడు, సేవకుల కన్నీరు మీద నువ్వు నమ్మకం ఉంచు, దేవుడిని బిడ్డను ఆశీర్వదిస్తాడమ్మని కొడుకునని చెప్పింది. ఆ ముందు రోజేమో సేవకుల ముఖం కాదు దేవుడి ముఖం చూడమని చెప్పింది. ఆ తెల్లారేమో దేవుణ్ణి నువ్వు నిందించొద్దు, సేవకుల కన్నీరు మీద ఆధారపడు అని అంది. ఈ రెండు సంగతులు నేను ఆలోచించాను. ఆ రెండు కుటుంబాలు దేవుని సన్నిధిలో స్థిరపరచబడ్డాయి. దానివల్ల మాకు అమ్మకు వచ్చింది ఏమీ లేదు, కానీ ఈరోజు ఈ పరిచర్య చేయటానికి కారణం, ఈ యోగ్యతను దేవుడు ఎందుకు అనుకున్నాడో తెలుసా? అలా సంఘాన్ని సర్దబట్టి, అలా ఒక సమస్యని తుంచబట్టి, ఏదైనా ఒక సమస్య, ఒక తొందరపాటు వ్యక్తి, ఒక తొందరపాటు నిర్ణయం, ఒక తొందరపాటు మాట, ఒక చిన్న గలిబిలి, ఒక చిన్న వ్యసనపాటు, ఒక చిన్న అనర్థమే, అపార్థమే అయితే అక్కడ నీ విశ్వాస స్థాయిని బట్టి నువ్వు మాట్లాడాలి, నీ విశ్వాస స్థాయిని బట్టి నువ్వు సర్దాలి, నీ విశ్వాస స్థాయిని బట్టి నువ్వు నడుచుకోవాలి. సంఘంలో ప్రతి కార్యక్రమంలో అదే విశ్వాసాన్ని కనపరిచేటట్టుగా నువ్వు ఎదగాలి, నేను ఎదగాలి, మనం ఎదగాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా గమనించండి, మా పాస్టర్ గారేమి, మా అమ్మకేమి సంఘం బాధ్యత ఏమి అప్పగించలేదు. ఒక రోజున ఒక అత్తగారు వచ్చింది, ఆమె బాధ చెప్పింది, చెప్తే మా అమ్మ ఓదార్చింది. తర్వాత మళ్ళీ వెంటనే కోళ్ళు వచ్చింది, ఓదార్చింది. ఇద్దరు వెళతా ఎవరిని తిట్టారంటే వాళ్ళ అత్తను ఆవిడ తిట్టలేదు, వాళ్ళ కోళ్ళని ఆవిడ తిట్టారు, మా అమ్మని తిట్టారు. కానీ ఆ రోజు తిట్లు ఈరోజు ఆశీర్వాదాలైనవి. ఒక మాట చెప్తానండి, మనము బహుమానం పొందాలి అనంటే ఎవరి బహుమానం? మనుషులిచ్చే బహుమానం కాదు, మనుషులిచ్చే మెప్పు కాదు, మనుషులిచ్చే ఘనత కాదు. మనము ఎవరి బహుమానం పొందాలి అనంటే దేవుడిచ్చే బహుమానం పొందాలి. ఆ దేవుడిచ్చే బహుమానం పొందాలి అంటే మన పని నిలవాలి. మన పని నిలవాలి అనంటే మన పని ఏ పనో మనం అర్థం చేసుకోవాలి. కర్ర పని అయితే కాలిపోతుంది, గడ్డి పని అయితే కాలిపోతుంది, మట్టి పని అయితే పగిలిపోతుంది. కానీ వెలగల రాళ్ళు బంగారము వెండితో చేయబడిన పని అయితే, మంచి చేపవైతే గంపలోకి వెళతావు, గోధుమ గింజవైతే
కొట్టుల్లోనికి వెళ్ళి కూర్చబడతావు. ఇదిగో నీవు నేను మంచి విత్తనం పడిన చోటు అయితే మనం 30దంతలుగాను 60దంతలంగాను 100ంతలంగాను ఫలిస్తాం. కాబట్టి పునాది మీద వేయబడుతున్న రాయి, పునాది మీద కట్టబడుతున్న పని జీతము తెచ్చే పనిగా ఉండాలి. ఆ పునాది క్రీస్తే. బండ మీద వేయబడుతున్న రాయి చక్కగా అమర్చబడి కట్టబడాలి. ఆ బండ క్రీస్తే. ఆ జీతం ఆయనే తేబోతున్నాడు. ఆ ప్రతిఫలం ఆయనే ఇవ్వబోతున్నాడు. మీరు మత్తయి సువార్త 13:47 ఒక మాట చదువుతారు. ఆయన కూర్చుని ఏరతాడంట. వలను ఒడ్డుకు లాగి కూర్చుని ఏరతాడంట. ఈ రోజున మనల్ని కూడా కూర్చుని ఏరబోతున్నాడు. మనల్ని కూడా నిశితంగా పరిశీలించబోతున్నాడు. మన జీవితాలను ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. మనం సంఘంలో ఎలాంటి వ్యక్తులంగా ఉంటున్నామో, కుటుంబంలో ఎలాంటి వ్యక్తులంగా ఉంటున్నామో, బంధుత్వాలను ఎలా కాపాడుకుంటున్నామో, సహనంతో ఓర్పుతో జీవిస్తున్నామో లేదో, మనము దేవుని వాక్యానికి లోబడుతున్నామో లేదో, దేవుని వాక్యానికి విధేయత చూపుతున్నామో లేదో, ఈ విధేయత, ఈ ఓర్పు మనకు గొప్ప బహుమానాన్ని దాచి ఉంచుతుందని ఎరిగి ఉంటున్నామో లేదో ఆలోచన చేద్దాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సిసి గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినము వరకు నా ప్రభా, నీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి మీరు అనుగ్రహించిన కృపా క్షేమాలను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా, సజీవులున్న దేశంలో మీ పాద సన్నిధిని పునరుద్ధాన దినమున మమ్మల్ని ప్రతి ఒక్కరిని మీరు చేర్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీకు స్తోత్రాలనైనా. అయా, మీ సేవకుడిని మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి అయా మాకు కావలసినటువంటి నాయన చక్కటి వర్తమానాన్ని నా ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. వాక్యాన్ని వినిన మేము విడిచిపెట్టేవారిగా ఉండకుండా వాక్యానుసారంగా జీవించేవారిగా మమ్మల్ని మీరు బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట వలన నా ప్రభా అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఏ విధంగా నిలుస్తుందంటే అయా పునాది మీద కట్టబడిన దాన్ని నా ప్రభా నైనా స్థిరపరిచే విధంగా ఉండాలి ప్రభా. మీకు స్తోత్రాలు. రక్షించబడిన మా ఆత్మీయ జీవితాల్లో నా ప్రభా మీరు ఏదైతే నైనా ప్రారంభంలో మా జీవితాల్లో విత్తుతూ ఉన్నారో దాన్ని మేము విడిచిపెట్టేవారిగా ఉండకుండా దాన్ని అనుసరించి నడుచుట ద్వారా నా ప్రభా ఆశీర్వాదమును, శాశ్వత జీవమును మా జీవితాల్లో కొనసాగిస్తామని మీరు వాక్యానుసారంగా నడిపిస్తూ అయా మీరు తెలియపరిచారు ప్రభా. మీకు స్తోత్రాలు. అయా, ఒకే పాత్రలో నా ప్రభానైనా బంగారువి, వెండివి, మట్టివి కూడా ఉంటాయి నా తండ్రి. ఒకే పొలంలో గోధుమలు, గురుగులు కూడా నాటబడతాయి అయ్యా. ఒకే నా ప్రభా వలలోనైనా మంచి చేపలు, చెడు చేపలు కూడా ఉంటాయి ప్రభా. అయా, కనుక నా ప్రభా అయా దాని నిమిత్తం నా ప్రభా నోవాహు నా ప్రభానైనా సిద్ధపరిచిన ఓడలో కూడా సమస్త జీవకోటి నా ప్రభా మంచి చెడు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నా ప్రభా నోవాహు ఏదైతేనైనా వాటికి నైనా చెప్పాడో వాటి సహజ స్వభావాన్ని విడిచి నోవాహు పెట్టినయే తిన్నయి, నోవాహు చెప్పిన విధంగానే నడుచుకుంటూ మరలా అవి నైనా లోనికి అన్నీ వచ్చినాయి. మరలా తిరిగి అన్నీ కూడా సురక్షితంగా బయటికి వెళ్ళినాయి. రక్షించబడిన మేము సంఘంలో అడుగుపెట్టాం ప్రభా. అయా, అందరం కూడా నైనా ఐక్యత కలిగి అయా సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ద్వారా కలిగే ఆశీర్వాదం, శాశ్వత జీవం స్వతంత్రించుకోవాలంటే నా ప్రభా అయా మీరు ఏదైతే మా జీవితాల్లో విత్తుతున్నారో దానినైనా మేము హృదయపూర్వకంగా స్వీకరించి దాన్ని అనుసరించి నడిచేవారిగా మమ్మల్ని మీరు బలపరుస్తూ ఉన్నారు. అయా, మేము దానికినైనా మా సహజ అయా స్వభావాన్ని విడిచి మీ చిత్తానికి మేము అప్పగించుకునే స్వభావం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము తగ్గించుకోవాలి, మీ నామాన్ని హెచ్చించేవారిగా మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా నా ప్రభా, మేము ఎప్పుడైతే నా ప్రభా సహోదరుల ఐక్యత కలిగి ఉంటామో, ఏక మనసు, ఏకాత్మ, ఒకే ఒక్క భావం సంఘంలో కలిగి ఉంటాము ఆ సంఘము 30దంతులు, 60దంతులు, 100ంతులుగా ఫలిస్తుంది. అదేవిధంగా మా కుటుంబాలు కూడా నా ప్రభా ఫలిస్తాయని మీ లేఖనాల ద్వారా మాట్లాడారు. అయా, ఏ విధము చేతనైనా నా ప్రభానైనా మేము నా ప్రభా మీరు నాటినే మొక్కలుగా ఉండాలి ప్రభా.
అయా గురుగుల వలె అపవాది నాటే మొక్కలుగా ఉండకూడదు నా తండ్రి. ఏ విధము చేతనైనా మా జీవితాల్లో అయా మీరు ఇస్తున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదమును శాశ్వత జీవమును స్వతంత్రించుకునేటట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నాయన మీ సేవకుని ద్వారా మాట్లాడిన ప్రతి మాట మా జీవితాల్లో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మేము అనేకులకి ఆశీర్వాదకరంగా మలచమని వేడుకుంటూ మమ్మల్ని మేము మీ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.